హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కీర్తి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్ అండి. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మా అత్తయ్య గారు వెంకటేశ్వర స్వామి 7 వారాల వ్రతం అయితే చేసుకోబోతున్నారనమాట. ఈ వీకెండ్ ఇక్కడికి రావడం వల్ల నేను కూడా పూజలో అయితే పార్టిసిపేట్ చేశానమాట. సో మేమందరం కలిసి పూజ చేసుకున్నాము. మా అత్తయ్య ఆల్రెడీ ఫస్ట్ వారం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందండి. ఇది 2వ వారం అనమాట. ఇంకా మార్నింగే లేచేసి నేనైతే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేశాను అనమాట. పాయసం, అలాగే దద్దోజనం, ఇంకా పులిహార అయితే నేను ప్రిపేర్ చేశాను. ఈ లోపల మా అత్తయ్య దేవుడి దగ్గర సామాన్లన్నీ మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని దేవుడి దగ్గర డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడు మా అత్తయ్య ఎలా చేస్తుందో అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ పూజ చేయడం మేము కూడా మొదటిసారి కాబట్టి మా అత్తయ్య అయితే ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక అయ్యగారు చెప్పిన పూజా విధానాన్ని అయితే ఫాలో అయ్యి యాస్టిస్ చేస్తుందనమాట. పూజ అనేది మనం ఎక్కువ ఆరాటంగా చేసేది కాదండి, మనస్ఫూర్తిగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరికి తోచినంతలో వాళ్ళైతే మంచిగా ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా 7 వారాల్లో అయితే చేస్తే మంచి శుభ సంకేతాలు వింటామని అయితే చాలామంది పెడుతున్నారు. సో మేము కూడా స్టార్ట్ చేసాం కాబట్టి మాకేమేమి మంచి విషయాలు జరిగాయి, అసలు జరిగాయా లేదా అని అయితే నేను ముందు వీడియోస్లో అయితే మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. మీలో కూడా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే మీరు సింపుల్గా చేసుకోవాలనుకుంటే పీజే హిందూ వాహిని అనే యూట్యూబ్ ఛానల్లో అయ్యగారు అయితే చాలా క్లియర్గా చెప్పారనమాట. చాలా సింపుల్గా మేమైతే అన్ని అలంకరణ చేసుకొని ఇంకా అయ్యగారు ఏదైతే చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ ఫోన్లో అక్కడ పెట్టేసి మేమైతే చేసామన్నమాట. ఇంకొక ముఖ్య విషయం వచ్చేసి అందరికైతే కలశం పెట్టుకునే సాంప్రదాయం అయితే ఉండదు కదండి, అలా మాకు కూడా లేదు. బట్ మా అత్తయ్య అయితే పెడితే మంచిది అని అయితే పెడుతుందనమాట. సో మీరు కూడా పెట్టాలనుకుంటే పెట్టండి. అలాగే మనకి తోచినంత మనం చేయగలిగే అన్ని ప్రసాదాలు అయితే మనం చేసి దేవుడి దగ్గర అయితే సమర్పించుకోవచ్చు. ముఖ్యంగా అయ్యవారికి లడ్డూలు అలాగే నువ్వులుండలు అయితే ఖచ్చితంగా పెట్టాలంట. సో అయ్యవారికి అవంటే చాలా ఇష్టం కాబట్టి అవి పెడితే మంచిదన్నమాట. సో మేమైతే మాకు లడ్డూలు ఒకటే కుదిరాయి. సో ఈసారికి అయితే లడ్డూలు పెట్టింది. బట్ సాయంత్రం అయితే మళ్ళీ నువ్వులుండలు కూడా చేసి పెడతాం అనమాట. మార్నింగ్ మాకు అంత టైం లేక మేము పెట్టలేదు. అలాగే ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వారం కుదరదు కదండి. సో కుదరని వాళ్ళు మళ్ళీ ఆ వీక్ ఆపేసి నెక్స్ట్ వారం అయితే చేసుకోవచ్చు అనమాట. అలా గ్యాప్ వచ్చినప్పుడు నెక్స్ట్ వారం కంటిన్యూ చేసేటప్పుడు ఆ రోజు మంచిదా కాదా కూడా చూసి చేసుకోండి. మనం ప్రతి వారం పూజ చేసుకున్నాక మనం సాయంత్రమే పటాన్ని అయితే కదిలించవచ్చండి. సో సాయంత్రం కుదరని వాళ్ళు నెక్స్ట్ రోజు మార్నింగ్ అయినా పటాన్ని అయితే కదిలించేసుకోవచ్చు, పీఠం అనేది తీసేయచ్చు అనమాట. అట్లా ప్రతి వారము పీఠాన్ని పెట్టి సాయంత్రం అయితే కదిలించుకోవాలన్నమాట, మళ్ళీ పూజ చేసేసుకొని. ఇంకో ముఖ్య విషయం వచ్చేసి ఈ వ్రతానికి మనం ఖచ్చితంగా 8 పిండి దీపాలను అయితే తయారు చేసుకోవాలన్నమాట. సో బియ్య పిండిలో కొంచెం పాలు అలాగే బెల్లం వేసి మనమైతే పిండి మెత్తగా ఒత్తేసుకొని వాటితో రౌండ్గా దీపాలను అయితే చేసుకొని అందులో నూనె పోసి ఒత్తులు వేసి వెలిగించుకోవాలన్నమాట. ఈ వ్రతానికి మనమైతే 7 దీపాలనే చేసుకోవాలండి. కాకపోతే వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడు కాబట్టి మనము వడ్డీగా ఇంకో పిండి దీపాన్ని అయితే ఎక్స్ట్రా చేసుకోవాలి. ఇంకా మేమైతే పూజ స్టార్ట్ చేసామన్నమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, పీజే హిందూ వాహిని యూట్యూబ్ ఛానల్లో అయ్యగారు చెప్పిన ప్రకారంగా ఫోన్లో ఆ వీడియో ఆన్ చేసి ఆయన మంత్రాలు వింటూ మేమైతే పూజ పూర్తి చేసుకున్నాము. సో మీరు కూడా ఖచ్చితంగా పూర్తి వివరాల కోసం పీజే హిందూ వాహిని ఛానల్ని అయితే ఫాలో అవ్వండి.
ఆకు తీసేసి అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. ధ్యానం. అక్షతలు వేసాక ఒక పుష్పం అక్షతలు పట్టుకోండి. గణపతికి ధ్యానం చేసుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్త शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते। नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते। सर्वज्ञे सर्वभद्रे सर्वदुष्टभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते। చూశారు కదా, మా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. సో మాకు తెలిసినంత, మాకైనంత వరకు మేమైతే ఈ పూజ బాగా చేసుకున్నాము. చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నాం అనమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది. సో మీరు కూడా ఎవరైనా కొత్తగా చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా నేను చెప్పిన యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అయిపోయి చేసేసుకోండి. లేదు అనుకుంటే ఇంకా చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయి కదా, సో వాటిని అయితే ఫాలో అయిపోయండి. ఈ వీడియో అయితే ఇంతే. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.